అవసరమైతే ఒక 10 నిమిషాలు పరిగెత్తలేకపోతే, ఒక గంట సేపు మంచినీళ్ళు తాగకుండా మీరు మాట్లాడలేకపోతే, మీరు ఎంత చదువుకున్నా మీరు కార్యక్రమాలు చేయడంలో వైక్లభ్యం పొందుతారు. అట్లా పొందకుండా ఉండాలంటే శరీరాన్ని కూడా సిద్ధంగా ఉంచుకోవాలి. అట్లా ఉంచుకోవాలంటే శరీరానికి వ్యాయామం ఉండాలి. చదువు ఎంత ముఖ్యమో పిల్లలకి ఆటలు కూడా అంత ముఖ్యం. గొంతు బాగా విప్పి గట్టిగా అరిచి పరిగెత్తి ఆడుతుంటే స్ఫుటంగా అందరికీ వినపడేటట్టు మాట్లాడగలిగినటువంటి శక్తి కంఠం పుంజుకుంటుంది. మొన్నటి వరకు ఉండేవారు శ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారని గొప్ప పౌరాణికులు. వారు భారతం ప్రసంగం చేస్తుంటే ఏ కారణం చేతనైనా విద్యుత్ శక్తిలో అంతరాయం ఏర్పడితే సునాయాసంగా ఒక 500 మందికి వినపడేటట్టుగా ఆయన 70 ఏళ్ల వయసులో కూడా మాట్లాడేవారు. అంత బాగా మాట్లాడగలగాలి అంటే, కంఠం బలంగా ఉండాలి అంటే బాగా ఆడుకోవడం, ఆ ఆడుకునేటప్పుడు అవుట్ నాట్ అవుట్ అని గట్టిగా అరవడం శరీరానికి మంచి వ్యాయామాన్ని, మనసుకి సంతోషాన్ని ఇస్తాయి. చదువుకోవడం ఎంత ప్రధానమో ఆడుకోవడం అంత ప్రధానం. నిజానికి మన దేశానికి సంబంధించిన ఆటలు కబడ్డీ లాంటివి. అట్లాంటి ఆటలు, పరిగెత్తి ముట్టుకునే ఆటలు, ఖోఖో లాంటి ఆటలు, ఇవి మనిషికి మంచి శ్రమని ఏర్పాటు చేసి ఒళ్ళు చెమట పట్టేటట్టు చేస్తాయి. ఆ మధ్య జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ భారత ప్రధాని మోడీ గారు ప్రతిరోజు మన చొక్కాకి చెమట పట్టాలి అన్నారు. చొక్కాకి చెమట పట్టాలి అంటే ప్రతిరోజు వ్యాయామం చెయ్యాలి. కొంత దూరం నడవడమో, కొంతసేపు వ్యాయామం చేయడమో చేయకపోతే శరీరం అవసరం వచ్చినప్పుడు సహకరించదు. ఎప్పుడైనా కొంత దూరం నడవవలసి వస్తే నడవలేకపోతే ఆ శరీరంతో మీరు ఏం చేయగలరు? ఎంత తెలివితేటలు ఉన్నవాళ్ళైనా చెయ్యలేరు. మీరు ఈ ప్రాంతంలో గోదావరి తీరంలో ఎక్కడికి వెళ్ళినా సర్ ఆర్థర్ కాటన్ విగ్రహాలు కనపడతాయి. సర్ ఆర్థర్ కాటన్ చిన్నతనంలో విదేశాల్లో పెరిగినటువంటి రోజుల్లో పెద్ద వర్షం పడితే వర్షపు నీరు ఎక్కడైనా నిలవ ఉంటే ఓ చిన్న పుల్ల ముక్క తీసుకుని దానికి కాలవలాగా సన్నగా గాడి తీసి అందులోంచి నీళ్లు వెళుతుంటే ఆ గాడులన్నీ కలిపి నీళ్ళన్నీ వేరొక చోటికి వెళుతున్నట్లుగా చేస్తూ ఉండేవాడు. అతనితో పాటుగా పాఠశాలకు వెళుతున్న అతని సోదరుడు పాఠశాలకి రాకుండా ఈ పిల్లవాడు నీళ్లు వెళ్ళడానికి మార్గాలు చేస్తున్నాడని వాళ్ళ నాన్నగారికి చెప్తే వీడు పెద్దవాడు అయిన తర్వాత వ్యవసాయానికి పనికొచ్చేటట్టుగా నీటిపారుదల పథకాలు బాగా రచించగలుగుతాడు, ఆనకట్టలు కడతాడని ఆయన్ని ఆ రంగంలో వృద్ధి చెందేటట్టుగా చదివించారు వాళ్ళ నాన్నగారు. మీరు ఎక్కడ చూసినా సర్ ఆర్థర్ కాటన్ విగ్రహం గుర్రం మీద కనపడుతుంది. ఆయన గోదావరి తీరంలో కొన్ని 100 కిలోమీటర్లు గుర్రం మీద ప్రయాణం చేసి ఎక్కడ ఆనకట్ట కడితే కొన్ని లక్షల ఎకరాలు సాగుతాయి, ఆకలి మరణములు లేకుండా ఉంటాయి అన్నది పరిశీలన చేశాడు. మీరు చరిత్ర పరిశీలన చేస్తే సర్ ఆర్థర్ కాటన్ ధవళేశ్వరం దగ్గర ఆనకట్ట కట్టక ముందు గ్రాండ్ ట్రంక్ రోడ్ అని హౌరా నుంచి మద్రాసు వైపుకు వెళ్ళేటటువంటి రోడ్డు పక్కన పీనుగులు కుప్పల కింద పడి ఉండేవి. కుప్పల కింద పడి అందులోంచి దుర్వాసన వస్తుండేది. అన్నం లేక, అన్నం తినడానికి అవకాశం లేక, పంటలు పండగ అంతమంది చనిపోతూ ఉండేవారు. ఆయన బ్రిటిష్ వాడైనా ఆయన ఆ రోజులలో లండన్లో బ్రిటిష్ ప్రభుత్వానికి ఉత్తరం రాస్తూ ఇంతమంది అన్నం లేక చచ్చిపోతూ ఉంటే ఇది నాగరిక ప్రభుత్వానికి అవమానం, కాబట్టి మనం గోదావరి మీద ఆనకట్ట కట్టాలని ధవళేశ్వరం వరకు ఆయన అంతా పరిశీలన చేసి ఇక్కడ ఆనకట్ట కడితే కొన్ని లక్షల ఎకరాలు 3 పంటలు పండుతాయని ఆ రోజుల్లో ఆయన ఆనకట్ట కట్టాడు. కాబట్టి ఇవాళ ఇంత సస్యశ్యామలంగా గోదావరి జిల్లాలు అన్నపూర్ణమ్మగా ప్రఖ్యాతికి ఇంతంత పంటలు పండుతున్నాయి. అదే కాటన్ ఎంత చదువుకున్నవాడైనా గట్టిగా 4 మైళ్ళ దూరం గుర్రం మీద వెళ్ళలేను అంటే ఆయన ఏం చేయగలడు? నడిచి వెళ్ళడం ఎంత కష్టమో గుర్రం మీద వెళ్ళడం అంతకన్నా కష్టం. కేదార్నాథ్ లాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు గుర్రం మీద వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది.
గుర్రం మీద కూర్చున్నప్పుడు గుర్రం నడుస్తుంటే గుర్రం చర్మం కదులుతూ ఉంటుంది. కదులుతున్నప్పుడు అలవాటు లేక ఈ తొడల కింద భాగాలన్నీ కూడా విపరీతమైన నిప్పులు చేసేస్తాయి. మర్నాడు పొద్దున నిద్ర లేస్తే అడుగులు పడవు, అంత కష్టం గుర్రం మీద కూర్చోవడం. అట్లాంటిది గుర్రం మీద కూర్చుని ఆయన అన్ని 100 మైళ్ళు ఆ రోజుల్లో అరణ్య మార్గాలలో గోదావరి తీరం వెంబడ ప్రయాణం చేసి ఎక్కడ ఆనకట్ట కడితే సస్యశ్యామలం అవుతుందో పరిశీలించాడంటే ఆయన శరీరం కూడా సహకరించింది. కాబట్టి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు 90 సంవత్సరాల వయసు దాటిపోయిన తర్వాత అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు గంగానది మీద ఎక్కడ ప్రాజెక్టు కడితే ఎక్కువ రాష్ట్రాలకు ఉపయుక్తమవుతుందో పరిశీలించమంటే ఆ వయసులో తక్కువ ఎత్తులో ఎగిరేటటువంటి విమానంలో కొన్ని గంటల పాటు సర్వే చేసి అద్భుతమైనటువంటి ఆనకట్ట నిర్మాణానికి, రహదారి నిర్మాణానికి ప్రణాళిక రచన చేయగలిగారు. అంటే శరీరం అనేటటువంటిది అంత అవసరం. శరీరం మీకు సహకరించినప్పుడు మీరు ఎంత చదువుకున్నా మీరు ఏదీ చేయలేరు. శరీరం సహకరించడానికి చిన్నతనం నుంచి కూడా ఆ వ్యాయామం చెయ్యడం అన్నది బాగా అలవాటు చేసుకోవాలి. పిల్లలు శరీర సంరక్షణ చూసుకోవాలి, శుభ్రంగా ఉండడం అలవాటు చేసుకోవాలి. శుభ్రంగా ఉండడంలో ప్రధానమైనటువంటి పాత్ర ఎవరిది అంటే ఆహారం విషయంలో ఉంటుంది. ఎక్కువ కాలం నిలవ ఉండేది, రుచిగా ఉండేటట్టుగా తయారు చేయబడిన పదార్థాలు తినడానికి ఎప్పుడూ ఇచ్చగించకూడదు. 4 రోజుల పాటు బయట పెడితే కుళ్ళిపోయే పదార్థం 3 నెలల పాటు ఒక కవర్లో పెట్టి ఉంచితే ఉన్నది అంటే అందులో ఎన్ని రసాయనాలు వేస్తే అలా నిలవ ఉంటుంది. అంత నిలవ ఉన్న పదార్థాన్ని మనం తిని కడుపులోకి విడిచిపెడితే కడుపులో ఉన్నటువంటి సూక్ష్మమైన జీర్ణ వ్యవస్థ అంతా కూడా ఎంత ఇబ్బందికి గురైపోతుంది. ఎన్ని రకాల వ్యాధులు బయలుదేరతాయి. ప్రత్యేకించి మన రాష్ట్రంలో, మన జిల్లాలో బ్రహ్మాండమైన కూరగాయలు దొరుకుతాయి. చక్కగా తాజాగా ఉన్నటువంటి కూరగాయలు ఆ రోజే తోటల్లో కోసి తీసుకొచ్చి అమ్ముతారు. ఈ అమలాపురం లాంటి పట్టణాల్లో ఎంత మంచి మంచి కూరలు దొరుకుతాయి, పళ్ళు దొరుకుతాయి. సస్యశ్యామలమై అపర గంగానది గోదావరి తీరంలో పెరిగినటువంటి ఆకుకూరలు, కాయగూరలు, పళ్ళు ఇటువంటివి తినడం శరీరానికి ఎంతో మంచిది. అన్నిటికన్నా అత్యంత అవసరమైనది, గుర్తుపెట్టుకోవలసినది ఏది అంటే అమ్మ పెట్టిన అన్నం కన్నా అమృతం కూడా తక్కువే లోకంలో. అమ్మ పెట్టిన అన్నం అంత గొప్పది. వెంకటేశ్వర వైభవోత్సవాలని ప్రతి జిల్లాలో చేస్తూ ఉండేవారు. చేసినప్పుడు నేను దానికి వ్యాఖ్యాతగా వెళ్ళేవాడిని. వెంకటేశ్వర స్వామి వారు ప్రతిరోజు ఉదయం పూట తీసుకునే అన్నం ఆయన తల్లిగారు పంపిస్తారు, ఒకడమాత గారు. అది పెరుగన్నం. పెరుగన్నం నైవేద్యం పెడతారు వెంకటేశ్వర స్వామికి మొట్టమొదట. ఆ పెరుగన్నం తింటారు. వెంకటేశ్వర స్వామి వారంతటి వారు తల్లిగారు పంపినటువంటి పెరుగన్నం తింటున్నారు. మా చిన్నతనంలో మా అమ్మగారు మా అందరికీ పెరుగన్నం పెట్టి పాఠశాలకు పంపించేవారు. పెద్దవాళ్ళం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఉదయం పలహారం చేయడం అలవాటైంది, కానీ మా చిన్నతనం అంతా ఉదయం వేళ పెరుగన్నం తిని పాఠశాలకు వెళ్ళడం. పెరుగు అన్నం తిని పాఠశాలకు వెళితే ఎంత బలంగా ఉంటుందో. అస్తమానం దాహం లేకుండా ఎంత కష్టపడినా తట్టుకోవడానికి శరీరం సిద్ధంగా ఉంటుంది. మన శరీరానికి ఏది పడుతుందో, ఏది తింటే మనం బలంగా ఉంటామో అమ్మకి తెలిసినట్టుగా ఎవ్వరికీ తెలియదు. అమ్మ ఏది వండి పెట్టిందో అది తినడం నేర్చుకోండి. అది తినడం నేర్చుకుంటే శరీరం బలంగా ఉంటుంది. ఇది బాహ్య శౌచము అంటారు. అట్లాగే మనం ఎక్కడ తిరుగుతున్నామో ఆ తిరుగుతున్నటువంటి ప్రదేశం అంటే కేవలం మన ఇల్లని కాదు, మన ఇంటి ముందు కూడా అంత శుభ్రంగా ఉండాలి. మనం ఒక 4 మొక్కలు పెంచితే అంత అందంగా పెంచాలి. మనం నివసించేటటువంటి వీధిని శుభ్రంగా ఉంచుకోవాలి. అలా ఉంచుకోకపోతే భయంకరమైనటువంటి క్రిమికీటకాదులు పెరిగిపోయి అవి కరిచిన కారణం చేత విషతుల్యమైనటువంటి జ్వరాలు, అంటురోగాలు ప్రబలి అనారోగ్యాలు ఏర్పడతాయి. కాబట్టి మనం ఉండే పరిసరాలని అంత శుభ్రంగా ఉంచుకోవాలి. మనం తొడుక్కునే బట్టలు ఉతికి ఆరేసినటువంటి బట్టలే కట్టుకోవాలి.
శుభ్రత అంటే ఏదో బాగా ఖరీదైనవి కట్టుకోమని కాదు, మనకున్న వాటిల్లో ఉతికినటువంటి బట్టలు కట్టుకోవాలి. కట్టుకుని అనారోగ్యం సంక్రమించకుండా ఎప్పుడూ జాగ్రత్త పడుతుండాలి. మన ఇంట్లో మన వస్తువులు మనం పెట్టుకున్నప్పుడు ఆ వస్తువులు అర్ధరాత్రి వేళ లేచి ఆ వస్తువు తీయవలసి వచ్చినా తీయగలగాలి. ప్రత్యేకించి పిల్లలు పుస్తకాలు సర్దుకుంటూ ఉంటారు. పాఠశాల నుంచి వచ్చిన తర్వాత ఆ పుస్తకాల సంచి తీసుకెళ్ళి మూట పారేసినట్టు పారేయడం, అట్టలు ఊడిపోయి ఉండడం, ఆ పెన్సిలో పెన్నో తీయవలసి వస్తే పుస్తకాల అడుగు నుంచి తీయడంలో 2 నెలలు కూడా కాకముందే పుస్తకాలు చిరిగిపోయి ఉండడం, ఎక్కడ పడితే అక్కడ పుస్తకాల మీద రాసేస్తూ ఉండడం, అవి అశుభ్రతకి సంబంధించిన విషయాలు. ఇంటికి వెళ్ళగానే పుస్తకాలు అంత అందంగా సర్దుకోవాలి. మహాత్మా గాంధీ గారు ఒకప్పుడు సబర్మతి ఆశ్రమంలో ఉండగా విద్యుత్ సరఫరాలో అంతరాయం వచ్చింది. ఆయన ఒక చిన్న వస్తువు ఒకటి తీయవలసి వచ్చింది. దానికోసం గబగబా వెళ్ళి ఆ రోజుల్లో బ్యాటరీ లైట్ పట్టుకొస్తూ ఉంటే గాంధీ గారు అన్నారు, అక్కర్లేదు, అది ఎక్కడుందో నేను తీయగలనని. ఆ చీకట్లో వెళ్ళి ఆయన కూర్చునేటటువంటి టేబుల్ మీద చెయ్యి పెట్టి కడిగి ఇక్కడ ఉంటుందని తీశారు. అంటే తన వస్తువులు పెట్టుకునేటప్పుడు అంత అమరికగా పెట్టుకోవడం, చదువుకునేటప్పుడు ఇవాళ నేను ఏం చదువుతాను అనుకుంటున్నాను అన్నది ఆలోచించి దానికి సంబంధించిన పుస్తకాలన్నీ అందంగా పెట్టుకుని కూర్చుని చదవాలి. చదివేటప్పుడు సాధ్యమైనంత వరకు బల్లా కుర్చీ వాడకుండా నేల మీద కూర్చుని చదువుకోవడం అలవాటైతే, వెన్నుపాము నిటారుగా పెట్టి చదువుకోవడం అలవాటైతే భవిష్యత్తులో శరీరం బాగా సహకరిస్తుంది. సంగీతం నేర్చుకునే వాళ్ళకి మొట్టమొదట చెప్పేది ఏంటంటే, వెన్నుపాము నిటారుగా పెట్టి కూర్చోవడం అలవాటు చేసుకుంటే తప్ప సంగీతం రాదని చెప్తారు. నేను సంగీతానికి సంబంధించి ఎన్నో పుస్తకాలు చదివాను. వాటిల్లో మొట్టమొదటి నియమం ఏం చెప్తారంటే, వెన్నుపాము నిటారుగా పెట్టి కూర్చోవడం వస్తేనే సంగీతం సక్రమంగా వస్తుంది అని చెప్తారు. పిల్లలు చక్కగా చాప మీద మఠం వేసి కూర్చొని వెన్నుపాము నిటారుగా పెట్టి పుస్తకాలు చదవడం అలవాటు చేసుకుంటే సంధిబంధములకు వ్యాయామం ఉంటుంది. చిన్నతనం నుంచి ఈ కుర్చీల్లో కూర్చోవలసిన అవసరం లేదు. నేను కొన్ని వేల ప్రసంగాలు నేల మీద కూర్చుని చేశాను. తరువాతి కాలంలో నా కాళ్ళకి ఇబ్బంది వచ్చి ఇప్పుడు కుర్చీలో కూర్చొని ప్రసంగం చేస్తున్నాను, కానీ చాలా ప్రసంగాలు మొన్నటి వరకు నేల మీద కూర్చుని చేశాను. అది నా గొప్ప కాదు. చిన్నతనంలో మా అమ్మగారు వాళ్ళు నేర్పినటువంటి క్రమశిక్షణ, వాళ్ళు మా గురువులు వాళ్ళు నేర్పిన క్రమశిక్షణ వలన అలా కూర్చోవడం అలవాటైంది. కాబట్టి మీరు ఇప్పటి నుంచి అట్లా కదలకుండా కూర్చోవడం, చదవడం అలవాటు చేసుకోండి. చదివేటప్పుడు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, మీరు ఎంత కదిలిపోతూ ఉంటారో మీలోకి మీరు చదువుతున్నది అంత తక్కువగా వెళ్తుంది. మీరు ఒక పాత్ర తీసుకొచ్చి అక్కడ పెట్టి దాని నిండా నీళ్లు పోసారనుకోండి, పాత్ర కదలకపోతే నీళ్లు కదలవు. మీరు పాత్ర కదిపారనుకోండి, నీళ్లు కదులుతాయి. మీరు చదువుకునేటప్పుడు కాళ్ళు కదిపి చేతులు కలిపి ఆ వస్తువు తీసి ఈ వస్తువు తీసి దాన్ని చుట్టూ దాన్ని ఇలా ఎగరేస్తూ మీరు చదువుతున్నారనుకోండి, మీ దృష్టి సగం దాని మీదకి వెళ్ళిపోతుంది. మీరు కదిలిపోతే పాత్రలో నీళ్లు కదిలిపోయినట్టే మీ మనసు చదువు మీద లగ్నం కాదు. చదవాలనుకున్న వాడికి చదువు తప్ప వేరొకటి ఉండకూడదు. నేను అన్నం తింటే అన్నం నేనైపోయినట్టు, నేను నీళ్లు తాగితే నేను తాగిన నీళ్లు నేనైపోయినట్టు, నేను పలహారం తింటే నేను తిన్న పలహారం నేనైపోయినట్లు, నేను చదివితే అది నేనైపోవాలి. నాకు ఎప్పుడు జ్ఞాపకం రావాలి అనుకుంటే అప్పుడు అది జ్ఞాపకానికి వచ్చేటట్టుగా ఉండాలి. అంతేకాని దృష్టి కేంద్రీకరణ లేకుండా కదిలిపోతూ కాసేపు కదలకుండా కూర్చోవడం అలవాటు లేకపోతే బుద్ధిని కేంద్రీకరించడం సాధ్యం కాదు. మీరు చూడండి, అంతటా చల్లబడుతున్నటువంటి సూర్యకిరణాలు వెలుగునిస్తాయి. అదే సూర్యకిరణాలని మీరు ఒక భూతద్దంలోంచి ఒక కాగితం మీదకి ప్రసారం చేశారనుకోండి, భూతద్దంలోంచి వెళ్ళి గుండ్రంగా ఓ కాగితం మీద ఆ సూర్యకిరణాలు పడ్డాయనుకోండి, కాసేపు ఆగిన తర్వాత మీరు అక్కడ చెయ్యి పెడితే వేడెక్కుతుంది.
ఇంకా కొంతసేపు మీ చర్మం ఉంచితే చురుక్కుమంటుంది, మీరు పెట్టి ఉంచలేరు. మీరు కలపకుండా భూతత్వం అలాగే ఉంచితే సూర్యకిరణాలు వెళ్ళి కాగితం మీద పడ్డ చోట పొగొచ్చి అంటుకుని మంట వస్తుంది. అంటే అంతటా పడుతున్న సూర్యకిరణాలు ఒక భూతత్వంలో నుంచి ఒకే చోట కేంద్రీకృతమైతే అక్కడ అగ్ని పుట్టించగలిగే. మీ దృష్టి చదివేటప్పుడు మీరు చదువుతున్న విషయం మీద తప్ప మీరు ఒక విషయం మీదకి వెళ్ళకుండా మీరు దృష్టిని కేంద్రీకరించగలిగితే మీ మెదడు ఏది పుచ్చుకోవాలో దాన్ని అంతటినీ కూడా పుచ్చుకుంటుంది. అది కదిలిపోతుంది అనుకోండి, కదిలిపోతున్నప్పుడు అది పుచ్చుకోలేదు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, మీరు నిటారుగా కూర్చుని అన్నం తింటే లోపలికి తీసుకోవడం చాలా తేలిక. అదే మీరు పడుకుని అటు ఇటు దొర్లుతూ ముద్ద తినండి, మీరు తినలేరు, చాలా కష్టం. కూర్చుని తిన్నట్టు తినలేరు. మెదడుకి కూడా ఒక అలవాటు ఉంటుంది. అది ఏదైనా పుచ్చుకోవాలి అంటే శరీరం కదలకుండా ఉండాలి, మనసు దాని మీద లగ్నం కావాలి. మనసుని లగ్నం చేయాలి, శరీరం కదలకుండా ఉండాలి. మీరు ఏది చదువుతున్నారో దాని మీద తప్ప ఇతర విషయం మీదకి దృష్టి వెళ్ళకూడదు. అలా వెళ్లకుండా ఉందా లేదా పరిశీలించాలి అంటే మీరు ఒక్కసారి ఒక్క పేజీ చదివి ఆపేసి ఈ పేజీలో నేను చదివిన దాంట్లో ఎన్ని నాకు జ్ఞాపకం ఉన్నాయని గుర్తు తెచ్చుకుని మళ్ళీ మీరు ఆ పేజీ చదివారనుకోండి, మీకు చాలా మటుకు అందులో గుర్తు లేదు అంటే మీరు మీ బుద్ధిని కేంద్రీకరించలేకపోయారని గుర్తు. మీరు బెంగపెట్టుకోక్కర్లేదు. ఎక్కడ మీ వైఫల్యం తెలిసిందో, మీ ఫెయిల్యూర్ తెలిసిందో అక్కడే మీరు సక్సెస్ పొందగలరు. మీ ఫెయిల్యూర్ మీకు తెలియడమే మీ మొదటి సక్సెస్. నేను కాన్సన్ట్రేట్ చేయలేదు, అందుకే నేను చదివిన పేజీలో నాకు చాలా విషయాలు గుర్తులేదు అంటే ఇప్పుడు మీరు రెండో మాట చదివినప్పుడు చాలా గుర్తుంటాయి. ఇప్పుడు పేజీ మూసి గుర్తు తెచ్చుకుంటే బోల్డ్ అనే విషయాలు జ్ఞాపకానికి వస్తాయి ఆ పేజీలో నుంచి. అలా క్రమక్రమంగా మీరు ఆ కాన్సన్ట్రేటింగ్ పవర్ అన్నది పెంచుకోగలిగారు అనుకోండి, మీరు ఎంత తక్కువసేపు చదవండి, మీరు ఎప్పుడు చదవండి, మీరు ఎప్పుడు చదివినదైనా ఎంతసేపు చదివినదైనా తిన్న అన్నం లోపలికెళ్ళి నెత్తురుగా మారిపోయి మీ శరీరంలోనే ఉండిపోయినట్టు మీరు ఏది చదివారో అది మీ బుద్ధిలోకి మీ మేధస్సులోకి వెళ్ళి శాశ్వతంగా జ్ఞాపకం ఉంటుంది. ఏది జ్ఞాపకం ఉండిపోయిందో అది మీకు అక్కడికి వస్తుంది. భూపసభాంతరాళవల పుష్కరవాక్యతురత్వము ఆది మహాపటు శక్తియం యశమునందనురక్తియు ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికి అంటాడు భక్తులది. ఏదైనా ఒక చోట మాట్లాడవలసి వస్తే పుస్తకం పెట్టుకోవడం తప్పుకోదు, కానీ ఇక ఇప్పుడు ఏది మాట్లాడినా ఏది చెయ్యాలన్నా నాకు పుస్తకమే ఉండాలండి అంటే అప్పుడు నీ మేధస్సు ఏమైనట్టు? నీ మేధస్సు ఎందుకు నిలవ ఉండాలి. నువ్వు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు అది బయటికి రావాలి. దానికి మనిషి చీమ కష్టపడినట్టు కష్టపడాలి, ఆవు నెమర వేసినట్టు నెమర వేయాలి. నీకు అక్కరలేని విషయాలు అంటించుకోకుండా ఉండడంలో బాతులా ఉండాలి, నీకు కావలసినది తీసుకోవడంలో హంసలా ఉండాలి. ఇవి నా మాటలు కావు, నేను రామకృష్ణ పరమహంస యొక్క మాట ఎందుకు తీసుకున్నాను అంతే, నేను సొంతంగా చెప్పేది కావు. అందులో చీమ కష్టపడినట్టు కష్టపడాలి, కష్టపడడం సంతోషం కావాలి. ఓ పుస్తకం చదువుతుంటే అరగంట అయింది నేను పుస్తకం చదువుతున్నాను అనిపించకూడదు. అప్పుడే గంట అయిపోయిందా, ఆ పని మీద వెళ్ళాలా, ఇంకొక అరగంట ఉంటే బాగుంది ఈ పుస్తకం చదువుతును అనిపించాలి. చదువు ఇట్ షుడ్ బి ఏ గ్రేట్ ప్యాషన్. చదవడం అనేది గొప్ప అనురక్తి కావాలి జీవితంలో. చదువుకి వయసుతో సంబంధం లేదు. మీకు ఏ వయసు వచ్చినా మీరు చదువుతూనే ఉండాలి. మీ వెనక మీరు మిగల్చగలిగిన గొప్ప ఐశ్వర్యం ఏదైనా ఉంటే మీరు చదివిన పుస్తకాలు. మనిషి వెళ్ళిపోతాడేమో కానీ మనిషి చదివడం అనేది అంత సంతోషకారకం కావాలి. మీరు ఏది చేసినా అది చెయ్యడం మీకు ఉత్సాహంతో ఉండాలి, అంతేకాని బాధపడుతూ బరువుగా ఎప్పుడు చేయకూడదు. చదువు తప్ప మనని వృద్ధిలోకి తీసుకురాగలిగినది వేరొకటి లేదు. కాబట్టి చదవడంలో అంత సంతోషం ఉండాలి. చీమ ఎంత ఉంటుంది? చాలా చిన్నది ఉంటుంది. చీమకి కాళ్ళు బోలెడు ఉంటాయి, నోరు చిన్న నోరు ఉంటుంది,
ఎప్పుడో వర్షాకాలం వస్తుందని వేసవి కాలంలోనే ఎక్కడో పంచదార ఉంటే అక్కడికి వెళ్ళి ఒక్కొక్క రవ్వ నోటితో పట్టుకొని మధ్యలోంచి ఎవరైనా నడిస్తే తొక్కుతారని గోడల పక్కల నుంచి పాకుతూ వెళ్ళి ఎక్కడో ఉన్న కన్నంలో పంచదార రవ్వలన్నీ దాచి ఒక 100 గ్రాముల పంచదార లోపల దాచుకుని బియ్యపు గింజలు అన్నీ వర్షం వచ్చినప్పుడు తాను బయట తిరిగితే కొట్టుకుపోతానని బయటికి రాకుండా లోపల బూట్లో కూర్చుని ఆ పంచదార బియ్యం తింటూ హాయిగా కాలక్షేపం చేస్తుంది. చీన ఎట్లా కష్టపడిందో అలా విద్యార్థి దశలో కష్టపడిన వాడు ఉంటాడు. ఆ వ్యక్తి తరువాతి కాలంలో అంత గౌరవాన్ని పొందుతాడు. ఒక కలెక్టర్ గారు ఉంటారు జిల్లాలో. ఒక కలెక్టర్ గారు వస్తున్నారు అంటే ఎంత గౌరవం. ఒక కలెక్టర్ గారికి ఒక కారు ఇస్తారు, కలెక్టర్ గారికి ఒక పెద్ద గది ఇస్తారు, కలెక్టర్ గారికి పక్కన సహాయం చేయడానికి సిబ్బందిని ఇస్తారు. కలెక్టర్ గారు వస్తున్నారు అనేటప్పటికీ అందరూ అంత గౌరవం ఇస్తారు. ఎందుకు ఆయన కలెక్టర్ కాగలిగారు? ఎవరినో నలుగురిని పిలిచి మీలో ఒకళ్ళు కలెక్టర్ చేయండి అన్నారు. ఎవరు ఐఏఎస్ చదువుకున్నారో వాళ్ళు కలెక్టర్ అవుతారు. మీరు ఈ వయస్సులో సీమలా ఎంత కష్టపడగలిగితే అంత గొప్పవాళ్ళు అవుతారు. అదే కాగితం 1 వేస్తే రూపాయి, 2 వేస్తే 2 రూపాయలు, 5 వేస్తే 5 రూపాయలు, 10 వేస్తే 10 రూపాయలు, 2000 వేస్తే 2000 రూపాయలు. రూపాయిని చూసినట్టు 2000 రూపాయలు చూడరు కదా. మీరు ఇప్పుడు చదువుకునే వయస్సులో మీరు ఎంత కష్టపడితే, ఎంత సంతోషంగా, ఎంత ఉత్సాహంగా, మీరు ఎంత బాగా చదువుకుంటే భవిష్యత్తులో ఇంకొక 15 ఏళ్ళు దాటేటప్పటికి మిమ్మల్ని చూసి మీ అమ్మగారు గర్వపడతారు. నేను అంత కష్టపడి వీడికి అన్నందుకు వీడు ఇంత గొప్పవాడయ్యాడని పొంగిపోతారు. మీ అందరికీ తెలుసు నోరి దత్తాత్రేయుడు గారిని అంతర్జాతీయ క్యాన్సర్ స్పెషలిస్ట్, భారత రాష్ట్రపతి చేసిన నీలం సంజీవరెడ్డి గారు కూడా ఒకప్పుడు క్యాన్సర్ వస్తే అమెరికాలో ఆయన దగ్గరికే వెళ్ళారు. అంత గొప్ప నోరి దత్తాత్రేయుడు గారు చదువుకున్న విధానం, ఆయన రాసిన పుస్తకం చదివితే మీరు ఆశ్చర్యపోతారు. చిన్నతనంలో చాలా పొడవుగా 6 అడుగుల పొడుగు ఉండేటటువంటి రంపపు పొట్టు బస్తాని, దాంతోపాటు బొగ్గుల బస్తాని తీసుకురావడానికి చిన్న పిల్లవాడికి ఓపిక సరిపోక ఎవరినో సైకిల్ అడిగితే పెద్ద సైకిల్ ఇస్తే అది సీటు మీదకి ఎక్కి తొక్కలేక ఎవరినో అడిగి బొగ్గుల బస్తా క్యారేజీకి వేసి కట్టించుకొని ఊక బస్తా మందేసుకుని దాన్ని నడిపించుకుంటూ కింద పడిపోతే మళ్ళీ ఎవరు పెట్టరని కష్టపడి ఇంటికి తీసుకొచ్చేవారు. అప్పు కోసమని కిరాణా కొట్టు పెడితే చూడగానే పెద్ద పెద్ద కేకలు వేసేవాడు ఆ కొట్టు యజమాని. అంత కష్టపడి చదువుకున్నారు. చదువుకుని చదివే చిన్నతనంలో ఎంత చదివారు, అంత కష్టపడి చదివారు. మీరు నోరి దత్తాత్రేయుడు గారి జీవితం చదివితే ఆశ్చర్యపోతారు. ఆయన అమెరికా వెళ్ళినటువంటి రోజుల్లో తినడానికి ఒక రొట్టె తప్ప, ఆయన వెళ్ళవలసిన ఊరికి కారుకి ఇవ్వవలసిన డబ్బులు తప్ప ఇంకేం లేదు. ఆయన చేతిలో రొట్టె పట్టుకొని కారు వాడిని పిలిచి నన్ను ఆ పక్క ఊర్లో దిగబెట్టమంటే ఇంత డబ్బు అవుతుందంటే అది మాత్రమే ఉంది దత్తాత్రేయుడు గారి దగ్గర. ఆ రొట్టె పట్టుకుని ఎక్కుతుంటే ఆయన డబ్బలాడాడు. ఇప్పుడు నువ్వు ఆ రొట్టె పట్టుకుని ఎక్కుతున్నావు, అదంతా కారు సీటు కంటిస్తామని. లేదు లేదు, నేను ఆకలిగా ఉన్నాను, నేను ఆ రొట్టె అంటించని జాగ్రత్తగా తింటానని బ్రతిమాలుకుని రొట్టె తిని మరునాడు 24 గంటలు ఏమీ లేకుండా ఉండిపోయి ఒక తెలుగువాడు కనపడితే అప్పు తీసుకొని అంత కష్టపడి చదువుకుని అంత కష్టపడి వృద్ధిలోకి వచ్చి ప్రపంచ ప్రఖ్యాత క్యాన్సర్ స్పెషలిస్ట్ పద్మశ్రీ అవార్డు వచ్చింది. తర్వాత ఆయనని తన తల్లి నిరుపేద, ఎంత పేదరికమో నిజంగా కుటుంబాన్ని. వాళ్ళ అమ్మగారికి వేలు మీద చిన్న పుండు వచ్చేది. వస్తే ఆ వేలు నిప్పి తగ్గడానికి ఆయన ఇంజెక్షన్ చేశారు. ఇంజెక్షన్ చేసి సంవత్సరానికి ఒకసారి చేయాలి. ఆ ఇంజెక్షన్ ఆవిడ కొడుకుతోనే చేయించుకుని ఆపరేషన్, చిన్న ఆపరేషన్, అంత పెద్ద క్యాన్సర్ స్పెషలిస్టు తల్లిగారికి చిన్న ఆపరేషన్ చేస్తే ఆవిడ గర్వంగా అందరికీ వ్యక్తివారు మా అబ్బాయి చేశాడు ఈ ఆపరేషను, అంత కష్టపడి చదివించాను, ఇప్పుడు అంత గొప్పవాడు అయ్యాడు అని. ఒక
ఒక తల్లి పొంగిపోవాలి కొడుకునికి అన్నంలో, ఒక తండ్రి పొంగిపోవాలి, ఒక పాఠశాల పొంగిపోవాలి, ఆ ఊరు పొంగిపోవాలి. ఈయన మామూలు వాడు, ఈయన మా కళాశాల వాడు, ఈయన మాకు చెందినవాడు అని అందరూ గర్వపడేటటువంటి స్థాయికి పెంచగలిగినది ఏది అంటే చదువు ఒక్కటే. అట్లా చదవాలి. చదువు ఎప్పుడూ బరువు కాకూడదు. చదివేటప్పుడు కష్టపడి చదవాలి. చదువుకోవడానికి కుర్చీ ఉందా, బల్ల ఉందా, ఇవన్నీ నిజానికి ఉండకూడదని నేను అంటలేదు. కానీ మీరు ఒక్కటి ఆలోచించండి, చదువు మీద బాగా అనురక్తి కలిగిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళలో చాలామంది అర్ధప్రతిష్ఠులైన వాళ్ళు ఇవేమీ లేకుండా చదువుకున్న వాళ్ళు. కంగుటూరు ప్రకాశం పంతులు గారికి మిడిల్ స్కూల్లో ఫీజు కట్టడానికి 3 రూపాయలు కావాల్సి వచ్చాయి. 3 రూపాయలు లేకపోతే వాళ్ళ అమ్మగారు, వాళ్ళ బావగారు ఉండేవారు, ప్రకాశం పంతులు గారు బావగారు, అక్కగారి భర్త 25 మైళ్ళ దూరంలో ఉండేవాడు. తెల్లవారితే ఆఖరి రోజు ఫీజు కట్టడానికి వెళ్ళి బావని అడిగి తెచ్చుకోమంటే 25 మైళ్ళ దూరం నడిచి వెళ్ళారు బావగారి దగ్గరికి. బస్సు ఎక్కడానికి డబ్బులు లేవు. బావగారిని అడిగితే నా దగ్గర కూడా ఏమీ లేవురా అన్నాడు. మళ్ళీ 25 మైళ్ళ దూరం వెనక్కి నడిచి వచ్చి, అమ్మ ఏమీ లేవుగా, బావగారు ఇవ్వలేదన్నాడు. అంటే ఆవిడ తనకున్న ఒకే ఒక్క పట్టు చీర, ఆ పట్టు చీర తాకట్టు పెట్టి 3 రూపాయలతోటి ఫీజు కట్టి చదివించారు. ఆ కంగుటూరు ప్రకాశం పంతులు గారు తర్వాత ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన బ్యారిస్టర్ చదివి లాయర్ అయినప్పుడు ఆయన సంపాదించినటువంటి డబ్బు కట్టలు బీరువాలో పెట్టి తలుపు వేస్తే తలుపు తోసుకుని బయటికి కింద పడిపోతుండేవి. అంత సంపాదించిన వ్యక్తి అవన్నీ తృణప్రాయంగా వదిలేసి స్వాతంత్ర సంగ్రామంలోకి వచ్చేసారు. అంత కష్టపడి చదువుకున్నారు. అందుకే రామకృష్ణ పరమహంస అంటారు, చీమలా కష్టపడాలి. అక్కరలేనిది అంటించుకోకుండా ఉండడంలో బాతులా ఉండడం నేర్చుకోవాలి. బాతు చూడండి, నీటి మీద విడుతూ ఉంటుంది. నీటి మీద విడుతూ ఆ ముక్కుతోటి దానికి ముక్కు చంపుటాల పైన కన్నాలు ఉంటాయి. ఆ నీళ్లలో ఉన్న పురుగుల్ని పట్టుకున్నప్పుడు నీళ్లు పైన కన్నాల్లోంచి వెళ్ళిపోతాయి, పురుగులు ఉండిపోతాయి, ఉంగుతూ ఉంటుంది. ఎంతసేపు బురదలో తిరిగినా బాతు రెక్కలకి మాత్రం బురద అంటుకోదు. రెక్కలకి బురద అంటించుకోకుండా బాతు బురదలో ఎట్లా ఉండగలదో అట్లా మీరు ఎంతమంది మధ్యలో ఉన్నా చెడు మిమ్మల్ని అంటుకోకుండా మిమ్మల్ని మీరు చూసుకోవాలి. వాడెవరో చెడ్డపిల్లాడు, వాడి నుంచి నాకు అంటుకుందని చెప్పకూడదు. నేను మీ నుంచి అస్తమానం తప్పట్లు కోరుకోవట్లేదు. మీరు అస్తమానం తప్పట్లు పట్టక్కర్లేదు. మీరు చేయవలసింది శ్రద్ధగా ఉంటే చాలు. కాబట్టి రెక్కలకి బురద అంటించుకోకుండానే బాతు బురదలో ఎట్లా తిరగగలుగుతోందో అట్లా మీరు ఒక పాఠశాలలోకి వెళ్ళండి, సమాజంలోకి వెళ్ళండి. వాడెవరో చెడ్డవాడండి, ఆ చెడ్డ నాకు అంటుకుందండి, ఇవి నేర్చుకోకండి. మీరు పవిత్రంగా ఉండడం, మీరు మంచిగా ఉండడం, మీరు ఏది చెయ్యాలనుకుంటున్నారో, మీరు సమాజానికి ఏదైనా మంచి చెయ్యాలనుకున్నప్పుడు అనేకమైనటువంటి ప్రతిబంధకాలు ఉంటాయి. చిత్తశుద్ధితో, త్రికరణ శుద్ధిగా మీరు ఏ మంచి చెయ్యాలనుకుంటున్నారో మంచి చెయ్యడానికి మాత్రం మీరు భయపడకూడదు. Where the mind is without fear and the head is held high, where the world has not been broken up into fragments by narrow domestic walls అంటాడు రవీంద్రనాథ్ ఠాగూర్. నిర్భయంగా మీరు చెయ్యవలసిన మంచి మీరు చెయ్యాలి. ఎంతమందితో కలిసినా మీ ప్రభావం వాళ్ళ మీద పడాలి తప్ప చెడు మీకు అంటుకోకూడదు. అగ్నిహోత్రుడు ఉంటాడు, శవాన్ని తగలపెడతాడు అగ్నిహోత్రుడు. కానీ అగ్నిహోత్రుడు అపవిత్రం అయిపోతున్నాడా? హోమంలో హవిస్సులు ఇస్తాం, అయినా అగ్ని పవిత్రం. ఇంట్లో వంట చేస్తారు, పవిత్రం. ఇంకొకడు అపవిత్రమైన కార్యానికి వీధిలో ఉన్న చెత్తనంతటినీ తగలపెట్టడానికి వెలిగిస్తాడు. వీటితో సంపర్కం చెందిన అగ్ని పవిత్రతకి లోపు లేదు. సూర్యుడు ఉన్నాడు, సూర్యుడి కిరణాలు మురుగు నీటి మీద పడుతున్నాయి, మారేడు చెట్టు మీద పడుతున్నాయి, గోవుల మీద పడుతున్నాయి, మహాత్ముల మీద పడుతున్నాయి, పరమ దుర్మార్గుల మీద పడుతున్నాయి.